ఈ D3K2 ఈ D3 అన్నది వాట్ డస్ ఇట్ డూ, ఏం చేస్తుంది బాడీని? స్మాల్ ఇంటెస్టైన్ లో ఉన్న కాల్షియం ని అబ్జర్వ్ చేసి రక్తంలోకి తీసుకురాగల కెపాసిటీ D3 ఉంటుంది. సో ఒక్క D3 ని మనం బ్యాలెన్స్ చేయగలిగితే ఆర్థోపెడిషన్ తో పని లేదు, నెఫ్రాలజిస్ట్ తో పని లేదు, న్యూరాలజిస్ట్ తో పని లేదు, డెంటిస్ట్ తో పని లేదు, కార్డియాలజిస్ట్ తో కూడా పని లేదు. సో వాళ్ళని మీరు కంప్లీట్ గా క్యూర్ చేసి నౌ దే ఆర్ లివింగ్ అ హెల్దీ హ్యాపీ లైఫ్. 100 days మాక్సిమం, ఇంకొద్ది 2 రోజులు ముందే అవుతుంది, లేకపోతే 2 రోజుల తర్వాత అవుతుంది. బట్ దే కెన్ సీ ద సిమ్టమ్స్ ఫ్రమ్ 11th day. ఈ మధ్య వైటమిన్ D3 లోపం అందరిలో ఉంది. ఇన్ఫాక్ట్ నేను కూడా మొన్న టెస్ట్ చేయించుకుంటే నాకు బాగానే లోపం ఉంది. ఏదో 60,000 ఏదో ఉంటుంది కదా, అది వారానికి ఒకటి వేసుకోమన్నారు. ఇది మీరు ఈ D3K2 ఈ D3 అన్నది వాట్ డస్ ఇట్ డూ, ఏం చేస్తుంది బాడీని? D3 ఈజ్ ఎ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్, చాలా పనులు చేస్తుంది శరీరంలో. బట్ స్మాల్ ఇంటెస్టైన్ లో ఉన్న కాల్షియం ని అబ్జర్వ్ చేసి రక్తంలోకి తీసుకురాగల కెపాసిటీ D3 ఉంటుంది. వచ్చిన రక్తంలోకి వచ్చిన దాన్ని అక్కడే ఉండనివ్వకుండా బోన్స్ కి, నరాలకి, బ్రెయిన్ కి, పంటికి అందించే వ్యవస్థ K2 చేస్తుంది. సో D3 తక్కువ ఉంటే తక్కువ కాల్షియం అబ్జర్వ్ అవుతుంది, తక్కువ కాల్షియం బొయ్యికలకి, నరాలకి అందుతుంది. దానివల్ల మీకు ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నెఫ్రలాజికల్ ప్రాబ్లమ్స్. పైపెచ్చు రక్తంలోకి వచ్చిన తర్వాత K2 లేకపోతే అది గుండె నాళాలను బ్లాక్ చేయడానికి కూడా కాల్షియమే ముఖ్య కారణం, ముఖ్య భూమికి వహిస్తుంది. కాల్సిఫికేషన్ అయిపోయి ప్లేక్ ఫార్మేషన్ కి దోహదపడుతుంది కదా. సో ఒక్క D3 ని మనం బ్యాలెన్స్ చేయగలిగితే ఆర్థోపెడిషన్ తో పని లేదు, నెఫ్రాలజిస్ట్ తో పని లేదు, న్యూరాలజిస్ట్ తో పని లేదు, డెంటిస్ట్ తో పని లేదు, కార్డియాలజిస్ట్ తో కూడా పని లేదు. వారానికి ఒక్కసారే వాడమని చెప్తున్నారు కొన్ని ఎల్లోపతి వాళ్ళు. అది కూడా సింథటిక్ వేస్ట్ టాబ్లెట్ ఇస్తున్నారు. మనం లిచిన్ అనే హర్బ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి బయో అవైలబిలిటీ రోజుకు 10,000 ఇస్తాం మనం. 60,000 వారానికి ఒకసారి ఇచ్చి నువ్వు బయోలాజికల్ రేంజ్ 30 నుంచి 130 వరకు ఉండాలని చెప్తే ఎప్పటికీ మీ ఆ రేంజ్కి అందుకోరు. పైపెచ్చు బాగా నొప్పులతో వెళ్తే 6 లక్షల అయ్యి ఇంజక్షన్ కూడా చేస్తున్నారు వాళ్ళు. వారం రోజులతో ఇంకో 4 లక్షలు, 10 లక్షలు. టాక్సిక్ అయినప్పుడు మీరు 6 లక్షల ఇంజక్షన్ ఎట్లా చేస్తారు? అంతే కదా. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ టాక్సిక్. అండ్ D3 ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. న్యాచురల్ ఫామ్లో హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ నుంచి D3 తీసుకుని K2 కాంబినేషన్లో పెట్టాం. సో దట్ క్యారీ రక్తం నుంచి కూడా మళ్ళీ అక్కడికి బయటికి వెళ్ళాలంటే K2 అవసరం. సో సెల్ హెల్త్ సప్లిమెంట్స్ నాకు అర్థమవుతుంది ఏంటంటే బయో అవైలబిలిటీ ఇస్ మచ్ హైయర్. మామూలుగా దొరికే సప్లిమెంట్స్ కి దీనికి పెద్ద తేడా. అది ఇట్స్ పోల్స్ అపార్ట్. అంటే అంత డిఫరెన్స్ సార్? పేషెంట్స్ చెప్తారా ఇది వాడిన తర్వాత నాకు ఇలా డిఫరెన్స్ వచ్చింది? రోజుల్లో మళ్ళీ టెస్ట్ చేసుకుని రమ్మంటాం కదా, అక్కడే తెలిసిపోతుంది. రిపోర్ట్స్ చూస్తేనే అద్భుతాలు జరుగుతున్నాయి. అండ్ D3 లోపం వల్ల సార్ చాలా మందికి డిప్రెషన్ కూడా వస్తుంది. D3 అల్టిమేట్ గా కాల్షియం ఉంది, మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, హార్ట్ బ్లాక్, కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది అంటారు. కానీ అల్టిమేట్ జరుగుతుంది కాల్షియం వలన, కొలెస్ట్రాల్ వలన కాదు మీ హార్ట్ ప్రాబ్లం అని తెలిసినప్పుడు ఆటోమేటిక్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసేది బ్రెయిన్ బ్యారియర్, గట్ బ్రెయిన్ యాక్సెస్ని డిస్టర్బ్ చేస్తుంది. సో డెఫినెట్లీ D3 డెఫిషియన్సీ ఈజ్ ఎ బేసిక్ ప్రాబ్లం అందరిలోనూ. ఒకప్పుడు ఉండేది కాదు. కష్టపడి పని చేసేవారు, ఆడవాళ్ళతో సహా మగవాళ్ళు పొలాలు వెళ్ళి పని నేర్చుకునేవారు, ఎండలో ఉండేవారు, ఎండలో పని చేసేవారు, శ్రమ చెమట పట్టేలా పని చేసేవారు. అందుకని అప్పట్లో ఉండేది కాదు. ఇప్పుడు KVR పార్క్లో చెట్ల కింద రౌండ్ వేసేస్తే D3 రాదు కదా. తప్పనిసరిగా సప్లిమెంటరీ సపోర్ట్ అవసరం ఉంటుంది. మధ్యాహ్నం పూట డాబా మీదకి వెళ్ళి 10 నిమిషాలు కూర్చున్నా కూడా సరిపోదు కదా సార్? టైమింగ్ కూడా మధ్యాహ్నం అల్ట్రా వైలెట్ రేస్ ఎక్స్పోజ్ అవ్వకూడదు, మళ్ళీ అదొక ప్రాబ్లం. అదే మెండప్ మంది వేస్తే మోకాలు నొప్పి వచ్చినట్టు ఇంకో ప్రాబ్లం వస్తుంది దాంతో. అది కాబట్టి ఇవన్నీ ప్రాపర్ గా సైంటిఫిక్ అండర్స్టాండింగ్ తో తీసుకోవడం చాలా అవసరం. D3K2 హౌ టు అండ్ K2 కూడా దాంతో కూడా ఉండడం అనేది ఆ కాంబినేషన్ ఎవరు హెల్త్ లో మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే అగైన్ రూట్ కాజ్ కాల్షియం రక్తంలోకి రావటం ఇంపార్టెంట్. వచ్చింది బోన్స్ లోకి చేయాల్సిన పని ఎవరు చేస్తారు? K2 చేస్తుంది. అవును సార్. అందుకని రెండింటిని కాంబినేషన్ పెడితే రిజల్ట్ ఫాస్ట్ గా ఉంటుంది.